గైస్, వెల్కమ్ టు మల్టీ మదన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. బిగ్ బాస్లో ఎలా వెళ్తుంది, ఏం కథ అనేది 31st ఎపిసోడ్ అయితే మాట్లాడుకుందాం. ముందుగా మ్యాటర్లోకి వెళ్ళేటప్పుడు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం అయితే చూసుకున్నట్లయితే నిన్నైతే మంచి ఊపున్న సాంగ్తో అయితే ఎపిసోడ్ అయితే మొదలైంది. పరారే పరారే పప్ప పరారే బండెక్కి భయం పరారే అని. ఈ వారం ఎవరు పరారైపోతారో ఖచ్చితంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే మాత్రం ఎందుకో ఈ వారం నైనిక లేదా ఆదిత్య అయితే వెళ్ళిపోతారనేమో అనుకుంటున్నాను. సో మనమైతే దాని మీద చూడాలి. ఓటింగ్ పర్సంటేజ్ అయితే చాలా తక్కువ ఉంది వీళ్ళిద్దరికి మాత్రము. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఫ్రెండ్స్ ప్రేరణ మరియు యష్మి అయితే మాట్లాడుకుంటున్నారు. ఈ వారం మనమైతే మణికంఠన్ అయితే బయటికి వెళ్ళగొట్టాలి అనేసి వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. మరి ఏమాత్రం వర్కౌట్ అవుతుందో చూడాలి. డెఫినెట్గా ఈ వారం అయితే మణికంఠ అయితే ఎలిమినేట్ అవ్వడని అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం మణికంఠ చాలా డిప్రెస్డ్గా ఉన్నాడు కానీ బట్ కొంచెం వరకు ఫ్యాన్ బేస్తో రికవరీ అవుతాడని అనుకుంటున్నాను. సో చూడాలి అది ఎట్లా వెళ్తుందో. నబీల్ మాత్రం ఎక్సలెంట్గా ఆడతారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఎవరిని ఉద్దేశించి మాత్రం అయితే రివ్యూ చెప్పట్లేదు. నిన్న జరిగిన ఎపిసోడ్ మాత్రమే ఎలా ఉంది అనేది చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా బిగ్ బాస్ని అయితే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. వైల్డ్ కార్డు టాస్క్తో బిగ్ బాస్ అయితే తుఫాన్ మొదలవుతుంది అని చెప్పాడు. సో ఫస్ట్ టాస్క్ మాత్రము కొంచెం తుఫాన్ లాగే జరిగింది. స్విమ్మింగ్ పూల్లో టైర్స్ని లాక్ చేసి ఆ టాస్క్ అయితే ఆడమన్నారు. ఆ టాస్క్కి విష్ణుప్రియ అండ్ మరియు నిఖిల్ అయితే ఆడడం జరిగింది. ఇద్దరు కూడా ఆ టాస్క్లో సక్సెస్ఫుల్గా అయితే ఓడిపోయారు ఫ్రెండ్స్. సో వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో వైల్డ్ కార్డ్ ఆప్షన్కి అయితే ఎంట్రీ ఇచ్చారు. అలాగే 1.5 lakh అయితే ప్రైజ్ మనీ కూడా కోల్పోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ టాస్క్ జరిగిన తర్వాత బిగ్ బాస్ అయితే 1.5 lakh అయితే ప్రైజ్ కంటెస్టెంట్ మనీ నుంచి తీసేయడం జరిగింది. అలాగే సెకండ్ టాస్క్ వచ్చేసి యష్మి సెకండ్ టాస్క్ అయితే బాల్స్ అండ్ బాస్కెట్ టాస్క్ జరిగింది ఫ్రెండ్స్. అది మాత్రం సూపర్ కామెడీగా ఉండింది. వాళ్ళైతే బాస్కెట్ని అయితే బ్యాలెన్స్ చేసి బాల్ అందులో నింపాలి. సో దానికి వచ్చేసి కాంతారా టీం నుంచి మణి అండ్ శక్తి టీం నుంచి యష్మి అయితే వచ్చారు. సో వీళ్ళిద్దరిలో ఫస్ట్లో మణికంఠ మాత్రం సూపర్గా ఆడుతూ ఉన్నాడని అనుకున్నాను. తర్వాత కొంచెం బ్యాలెన్స్ కోల్పోవడం అయితే జరిగింది. యష్మి అయితే సూపర్గా ఆడింది ఫ్రెండ్స్. లాస్ట్లో యష్మి అయితే శక్తి టీం నుంచి విన్ అయింది. సో వాళ్ళైతే ఒక వైల్డ్ కార్డ్ కండిషన్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. అలాగే 1.5 lakh ప్రైజ్ మనీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో బాగా అయితే ఆడినట్టు అనిపించింది ఫ్రెండ్స్. శక్తి టీమే 2 టాస్కులు గెలిచారు నిన్న పెట్టిన 3 టాస్కులలో. సో చూడాలి. ఆ టాస్క్ ఓడిపోయినందుకు గాను వాళ్ళైతే ఒక కంటెస్టెంట్ అయితే హూ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ కాంటెస్ట్ అని ఒకరినైతే ఎవరైతే ఫిట్గా లేరో వాళ్ళ కాంతారా టీంలో నుంచి ఒకరినైతే రిమూవ్ చేయమన్నారు బిగ్ బాస్ వచ్చేసి. ప్రతి ఒక్కరూ మణికంఠ, విష్ణుప్రియ ఇలా చాలా పేర్లే చెప్పారు. తర్వాత సీత అయితే కొంచెం గోల్డెన్ హార్ట్తో నేనే వెళ్ళిపోతాను అని చెప్పింది. బట్ ఏమైందో తర్వాత తెలీదు. తర్వాత మణికంఠని అయితే తీసేయడం జరిగింది. పాపం మణికంఠ ఏం చేస్తారో నాకైతే తెలీదు. కొంచెం డిప్రెస్డ్గా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది నాకు. చూడాలి ఏం జరుగుతుందో. అలాగే థర్డ్ది అయితే అది ఇంకా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. థర్డ్ టాస్క్ అయితే రోల్ బేబీ రోల్ టాస్క్ అయితే పెట్టారు. దాంట్లో ఆదిత్య అండ్ నబీల్ అయితే పార్టిసిపేట్ చేశారు. ఆదిత్య అండ్ నబీల్ ఇద్దరు కూడా చాలా 100% ఎఫర్ట్స్ ఇచ్చారు. అందులో ఆ టాస్క్లో మాత్రం ఆదిత్య విన్ అవ్వడం జరిగింది. మళ్ళీ శక్తి టీం నుంచి అయితే విన్ అవ్వడం జరిగింది. సో ఆదిత్య కూడా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే రిమూవ్ చేయడం జరిగింది. అలాగే 1.5 lakh ప్రైజ్ మనీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ టాస్క్ గెలిచిన తర్వాత శక్తి టీం మొత్తం కలిసి కాంతారా టీం నుంచి ఒకరినైతే నాట్ ఫిట్ ఫర్ దిస్ కాంటెస్ట్ అన్నట్టు ఒకరినైతే రిమూవ్ చేయడం జరుగుతుంది. అందులో వాళ్ళ సజెషన్స్ అన్నీ తీసుకొని వాళ్ళ టీం నుంచి నిఖిల్ అయితే సీతానైతే కాంతారా టీం లీడ్ని అయితే నాట్ ఫిట్ ఫర్ దిస్ కాంటెస్ట్ అని తీసేస్తాడు ఫ్రెండ్స్.
సో సీత కొంచెం బాధపడుతుంది. అయినా కూడా నాకెందుకో సీతకు ఒక ఛాన్స్ ఇచ్చిండొచ్చు అని అనిపించింది. ఎందుకంటే ఒక్క గేమ్‌లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఆ అమ్మాయి ఆమెకు బదులుగా విష్ణుప్రియనైతే నేనైతే తీసిండొచ్చు. ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చారు. సో ఏమీ ఉపయోగం లేకుండా పోయింది అని అనుకుంటున్నాను. సో ఇలా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే నబీల్ అయితే కొంచెము మనీ అయితే చాలా లోగా ఉన్నాడు. నబీల్ అయితే కొంచెం అడ్వైజర్స్ ఇస్తున్నాడు. సో మనీ రికవరీ అవుతాడని కోరుకుందాము. ఈ వారం అయితే నాకు తెలిసినంత వరకు ఆదిత్య కానీ నైనిక కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓట్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ వస్తుంది. సో నేనైతే నైనిక లేదా ఆదిత్య ఎవరో ఇద్దరిలో ఒకరైతే వెళ్ళిపోతారని అనుకుంటున్నాను. మరి ఏం జరుగుతుందో చూడాలి. లాస్ట్లో ట్విస్ట్ ఆన్ ద డేలో సీతాని రిమూవ్ చేయడం వల్ల చాలా వరకు బాధపడింది ఫ్రెండ్స్. సో ఏం చేస్తుందో చూడాలి. సీతగా అయితే చాలా బాధపడతా ఉండింది నైట్ అంతా. కొంచెం ఓదార్చడానికి ప్రేరణ వీళ్ళందరూ చూడాలి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి మన ఫ్యూచర్ అప్డేట్స్ కోసం. ఖచ్చితంగా ఈ వారం వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము. బాయ్ బాయ్.